ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూర్తి స్థాయి విధి నిర్వహణకు దూరమైన జంగారెడ్డిగూడెం ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం ఆధునీకరణ సరే, అధికారుల విధి నిర్వహణ ఎక్కడా అంటున్న ప్రజలు. జంగారెడ్డిగూడెంలో అభివృద్ధికి నోచుకొని ఆర్టిజం దివ్యాంగుల భవనం. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. అపరిశుభ్రతకు అవలంబనగా మారిన జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మరమ్మతులకు నోచుకొని తాగునీటి ట్యాంకర్. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లంచ్ అవర్ లో ధర్నా చేపట్టిన జంగారెడ్డిగూడెం ఆర్టీసీ కార్మిక సంఘాలు. ద్వారక తిరుమల ట్రస్ట్ బోర్డు తొలి సమావేశానికి హాజరైన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ చిరునామాగా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల దర్శనమిస్తోంది. హైస్కూల్ ప్రాంగణంలోనూ మైదానంలోనూ తరగతి గదుల బయట సైతం చెత్తా చెదారాలు దర్శనమిస్తున్నాయి. స్టాఫ్ రూమ్ వద్ద గ్లీనరీ చోట అపరిశుభ్రత వాతావరణంతో నిండుకుంది. ప్రధాన నాయకులు, స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలకు వేసిన రంగులు సైతం వాడిపోయాయి. పైగా ఆ విగ్రహాలు ఉన్న చోట సైతం ఇబ్బడి ముబ్బడిగా చెత్తా చెదారం పేరుకుపోయింది. హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు కూర్చునే బల్లలు సైతం బయట వృధాగా పడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం వద్ద ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకును అమర్చిన పైపుల నుంచి నిరంతరం తాగునీరు పారుతూనే ఉండటంతో తాగునీరు వృధాగా పోతోంది. ఆ నీటి ట్యాంక్ అమర్చిన పైప్స్ కు ఉన్న క్లర్క్ కేవలం 3-4 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన క్లర్క్స్ నుంచి తాగునీరు పోతున్నట్లు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మంచినీటి ట్యాంక్ వద్ద మహిళా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి పైప్ లైన్ సింక్ వృధా దర్శనమిస్తోంది, నిరుపయోగంగా మారింది. అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉన్న చిన్నపాటి నీటి ట్యాంకుకు ఏర్పడిన రంధ్రం నుంచి తాగునీరు పారుతూనే ఉన్నట్లు క్రీడాకారులు పేర్కొంటున్నారు. హై స్కూల్ స్టేజ్, ఆడిటోరియం ప్రాంగణం, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం, మైదాన ప్రాంగణంలో సైతం చెత్తా చెదారాలు పేరుకుపోయాయని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. చెత్తా చెదారాలను తొలగించడానికి స్వీపర్స్ ను ఏర్పాటు చేసి సరస్వతి నిలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వ విద్యాలయాలు పరిశుభ్రంగా ఉండాలని, కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తుంటే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మాత్రం అపరిశుభ్రతంగా తాండవిస్తోందని, ఎవరి లోపమని భావించాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలు పరిశుభ్రతగా ఉంటే దోమలకు, ఈగలకు ఆవాసాలుగా మారకుండా ఉంటాయని, తద్వారా విద్యార్థులు ఆరోగ్యవంతులుగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణాలను పరిశీలించి ఫర్నిచర్ వినియోగంలోకి వచ్చేలా మంచినీటి ట్యాంక్ మరమ్మతులు చేయించి విద్యుత్, తాగునీరు వృధా కాకుండా చూడాలని, వర్షాకాలంలో రోగాలు ప్రబలకుండా పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాలకులు సైతం తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నారు. కనీసం నూతనంగా ఏర్పాటు కానున్న డివైఈఓ కార్యాలయం పక్కనే చిన్నపాటి నీటి ట్యాంక్ మరమ్మతులకు నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల పునర్విభజన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర విద్యాశాఖ జరిపిన మండల మార్పులతో ఎట్టకేలకు కోయిలగూడెం నుంచి జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో విద్యాశాఖకు సంబంధించిన ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం మారింది. ఈ కార్యాలయంలో పూర్తి స్థాయిలో అధికారులు విధులు నిర్వహించేది ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసి నూతన కార్యాలయాన్ని ఆధునీకరించే పనులను శరవేగంగా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం, గ్రేడ్ 1 మున్సిపాలిటీగా ఉన్న జంగారెడ్డిగూడెం కొద్ది రోజుల్లో విద్యాశాఖకు సంబంధించిన డివైఈఓ కార్యాలయం ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కోయిలగూడెం డివైఈఓ పేరు జంగారెడ్డిగూడెం డివైఈఓగా అధికారికంగా రూపాంతరం చెందనుంది.
1981వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన కోయిలగూడెంలో కార్యాలయం ఏర్పడింది. కార్యాలయం ఏర్పడినప్పుడు ఉన్న మండలాలు చాలా వరకు ఇతర డివిజన్లతో కలవడంతో ప్రస్తుతం 10 మండలాలు జంగారెడ్డిగూడెం డివైఈఓ కార్యాలయంలోకి వచ్చాయి. బొట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, జిలుగుమిల్లి, కోయిలగూడెం, కుకునూరు, వేలేరుపాడు, పోలవరం, కామవరపుకోట, ద్వారకా తిరుమల, టి నర్సాపురం 10 మండలాలు ఈ కార్యాలయం పరిధిలోకి వచ్చాయి. పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాలతో పాటు చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, గోపాలపురం మండలంలోని ద్వారకా తిరుమల మండలం మొత్తం 10 మండలాలు ఉన్నాయి. ఈ డివిజన్ పరిధిలో 3 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉండటంతో పాటు ఈ డివిజన్ పరిధిలో 60 జెడ్పీ హై స్కూల్స్, 53 యూపీ స్కూల్స్, 388 వరకు ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి. 1981 డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు కోయిలగూడెం డివిజన్ లో 20 మంది వరకు డివైఈఓలుగా పదవి బాధ్యతలు నిర్వహించారు. నూతనంగా ఏర్పాటైన జంగారెడ్డిగూడెం డివైఈఓ ప్రథమంగా మడకం రామన్న దొర మొదటి డివైఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. రామన్న దొర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం ఎంఈఓగా ఉండగా పూర్తి అదనపు బాధ్యతలతో ఎఫ్ఏసి జంగారెడ్డిగూడెం డివైఈఓగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం సహాయ సాంఘిక సంక్షేమ అధికారి పోస్టును కూడా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంజూరు చేయించి కోయిలగూడెంలో ఉన్న ఈ కార్యాలయాన్ని జంగారెడ్డిగూడెంకు మార్చే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. కానీ రెవెన్యూ డివిజన్ కేంద్రమైన జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆటిజం దివ్యాంగుల విద్యార్థుల భవనం ప్రారంభానికి నోచుకోవడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 18 అదనపు తరగతి గదులను నాడు నేడులో భాగంగా మంజూరు చేసి నిర్మాణం చేపట్టి అన్ని హంగులతో ప్రారంభించారు. ప్రస్తుతం వీటిలో 2 గదులను ఆటిజం దివ్యాంగుల విద్యార్థుల కోసం కేటాయించారు. కాగా ప్రస్తుతం అసంపూర్ణంగా ఆటిజం దివ్యాంగుల భవనం దర్శనమిస్తోంది. ఈ భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఆటిజం దివ్యాంగుల విద్యార్థులకు దోహదపడుతోంది. రాష్ట్రం మొత్తం మీద 125 చోట్ల ఆటిజం దివ్యాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక భవనాల ఏర్పాటు చేపట్టారు. అందులో భాగంగా ఏలూరు జిల్లాలో చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ఏలూరు నందు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆటిజం దివ్యాంగుల కోసం వీటిని నిర్మాణం చేపట్టారు. గత విద్యా సంవత్సరంలో 22 మందికి చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి వారిలో 4గురిని 10వ తరగతి ఉత్తీర్ణత అయ్యేలా చేశారు. కానీ ఈ భవనం పూర్తిగా నిర్మాణం చేసుకోకపోవడంతో ఆటిజం దివ్యాంగులకు అందని ద్రాక్షగా మారింది. ప్రస్తుతం ఈ భవనంలో ఖాళీగా ఉన్న గదులు కుక్కలకు ఆవాసాలుగా మారాయి. కనీసం మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా నోచుకోలేదని పేర్కొంటున్నారు. సిడబ్ల్యూఎస్ భవనం పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ఈ విద్యా సంవత్సరంలోనైనా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. 18 అదనపు తరగతి గదుల్లో 2 తరగతి గదుల్లో ఆటిజం దివ్యాంగుల విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం జరగకపోవడం విడ్డూరంగా ఉంది. పూర్తి స్థాయిలో నియామకం జరిగితే సైకాలజిస్ట్, ఫిజియోథెరపీ స్పెషలిస్ట్ వంటి 5 పోస్టులు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఇటీవలే ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలిపారు. ఈ లోపుగా పూర్తి స్థాయిలో భవనంలో పనులు చేపట్టి నిధులు సమీకరించి అందుబాటులోకి తీసుకురావాలని ఆటిజం దివ్యాంగుల కుటుంబీకులు కోరుతున్నారు. ఈ భవన నిర్మాణానికి మంజూరైన నిధులు సరిపోలేదా లేక మరేదైనా కారణం అనేది సంబంధిత శాఖాధికారులకే తెలియాలని ప్రజలు అంటున్నారు. జిల్లా కోఆర్డినేటర్ గుర్రం భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఆటిజం దివ్యాంగుల భవనం మరింతగా రూపుదిద్దుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. జంగారెడ్డిగూడెం డిపోలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మిక సంఘాలు సమైక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల సాధన, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జంగారెడ్డిగూడెం డిపోలో లంచ్ సమయంలో సంయుక్త కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎంయూఏ జిల్లా అధ్యక్షుడు రామారావు, ఎన్ఎంయూఏ డిపో అధ్యక్షుడు రత్నరాజు, డిపో కార్యదర్శి ప్రసాద్, ఈయూ కార్యదర్శి సిహెచ్ఎస్ నారాయణ, ఈయూ జిల్లా అధ్యక్షుడు రంగనాయకులు, ఎస్డబ్ల్యూఎఫ్ కార్యదర్శి జిఎస్ నారాయణ, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ సుందరయ్య నాయకత్వం వహించారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ కార్మికుల ద్వారానే నడపాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెనువెంటనే చెల్లించాలని కోరారు. సుందరయ్య, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, జేఏసీ
స్టేట్ కో కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా నిరసన కార్యక్రమాల్లో ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా రవాణా రంగ కార్మికులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిన్న ముంబై బెస్ట్లో BEST ఆర్టీసీలో 4 రోజులు సమ్మె చేసి 5,000 బస్సులు ప్రభుత్వం వేసేలాగా అక్కడ ఒప్పందం చేసుకున్నారు. అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్నారు. అలాగే ఆర్టీసీ సంబంధించి ఈ విజయవాడ 1 డిపో సంబంధించి డిపోని ప్రైవేట్ వ్యక్తులు లూలు మాల్కి ఇవ్వడానికి అక్కడ పౌర సమాజం పోరాటం చేసి మొత్తం ఆ డిపోని నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు 4 డిపోల్ని మూసారు. మూసివేసిన డిపోలన్నింటినీ తెరిపించాలని కోరుతున్నాం. పెనకిల్తో చేసిన ఒప్పందం చాలా నష్టదాయకమైంది. CESL అని కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఆ ఒప్పందాలు చేశారు. ఒక్కొక్క బస్సుకి సగటున 12 సంవత్సరాల్లో ఆర్టీసీ 5.5 కోట్లు చెల్లించవలసి వస్తుంది. అతను బస్సుకు పెట్టేది 1 కోటి రూపాయలు మాత్రమే. అలాగే ఇప్పుడున్న విద్యుత్ బస్సులు కూడా ఇప్పుడున్న ప్రజల అవసరాలు తీర్చలేవు. అంటే ఇప్పుడున్న బస్సుల స్థానంలో 3 బస్సుల స్థానంలో 5 విద్యుత్ బస్సులు ఉంటే ప్రజల అవసరాలు కొంత తీరుస్తాయి. 2 ఏళ్లగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆగ్మెంటేషన్ ద్వారా రీప్లేస్మెంట్ ద్వారా బస్సుల్ని కొత్త బస్సులు వేయవలసిన పరిస్థితుల్లో వేయకుండా చేయడం వల్ల ఈ రోజుకు ఒక బస్సు స్క్రాప్ అవుతుంది, ఒక బస్సు తగ్గిపోతుంది. ప్రజల అవసరాలు డోర్లో పడి చనిపోతున్నారు. ప్రమాదాలు, ఘర్షణ వస్తుంది డ్రైవర్ కండక్టర్లతో. వీటన్నిటికీ కారణం బస్సులు వేయకపోవడం, రిక్రూట్మెంట్ చేయకపోవడం. ముందు ఆ పనులని చేయాలి. ఎక్కడైతే ఉచిత రవాణా పెట్టారో అన్ని చోట్ల ఎంతో కొంత కొత్త బస్సులు వేశారు, రిక్రూట్మెంట్లు చేశారు. ఆ స్కీమ్లు నిలబడ్డాయి. మన అనేక రాష్ట్రాలు 9 రాష్ట్రాల అనుభవాలు ఎక్కడ తీసుకున్నా కానీ ఈ స్కీమ్ అమలైన అన్ని చోట్ల కొత్త బస్సులు వేశారు. ప్రభుత్వం వేయకుండా ఏదో ప్రైవేటు ఆర్టీసీ డిపోల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తాం. నిన్న మంత్రి గారు కూడా చెప్పారు, చాలా బాధాకరం. డీజిల్ హానికరం అని ఎలా చెప్తే డీజిల్ మరి ప్రభుత్వ వాహనాలకు వినియోగించట్లేదా డీజిల్? అంటే పర్యావరణ శాఖ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వారి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చెయ్యండి, ప్రమాదాలు నివారించండి, కాలుష్యాన్ని నివారించండి. కాలుష్య నివారణ కోసం ఆర్టీసీ బస్సులు, కాలుష్యాన్ని పెంచేవి ఆర్టీసీ బస్సులు కాదు. మొత్తం 10 లక్షల బస్సులు, 1.5 బస్సులు మాత్రమే ఇండియాలో ఆర్టీసీల దగ్గర ఉన్నాయి. అది వెదజల్లే కాలుష్యం 0.01%. అది పెద్ద ఎవరో కేసులు వేయలేదు. ఈ కాలుష్యం వల్ల మాకు ఆరోగ్యాలు పోయినాయని, మాకు ప్రమాదం వచ్చిందని ఎవరో చెప్పలేదు. కానీ ఇది ఒక సాకుగా చూపించి మొత్తం విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీలని మూసేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. అందుకు విద్యుత్ బస్సుల ప్రాజెక్ట్ ని వాయిదా వేయమని కోరుతున్నాం. ముందు 2029 అన్నారు, తర్వాత 30 అన్నారు. ఈ రోజు నిన్న పత్రికల్లో 2031 సంవత్సరానికి పూర్తి విద్యుత్ అన్నారు. అనేక రాష్ట్రాలు పెట్టినాయి, కానీ ఎక్కడ సక్సెస్ కాలా. చైనా లాంటి ఎక్కడో ఒక చోట ఉండొచ్చు, వాళ్ళు ప్రైవేటీకరణ చేయలా. కానీ ఇక్కడ జరిగేది ఆర్టీసీని నాశనం చేయడం. విద్యుత్ బిల్లు తీసుకొచ్చారు, అదాని లాంటి వాళ్ళకి ప్రయోజనం చేకూర్చడం కోసం. ఈ రోజు విద్యుత్ బస్సులు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసమే వచ్చినాయి అనేది ఆర్టీసీ చేసి చాలా స్పష్టంగా దీని మీద ఉద్యమం చేయాలని, ప్రజల సహకారం తీసుకోవాలని, ప్రజలు కూడా వీటిని అర్థం చేసుకుని మాకు సహకరించాలని కోరుతున్నాం. ప్రభుత్వం బస్సులు వేయాలి, రిక్రూట్మెంట్ చేయాలి, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెలవు. నా పేరు BVSS రంగనాయకులు, ఎంప్లాయీస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎలక్ట్రికల్ బస్సులకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోల్లో కూడా మా జేఏసీ అన్ని యూనియన్లు కలిపి ఈ బస్సులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని నడపాలి. అందులో భాగంగా జంగారెడ్డి డిపోలో ఇవాళ రేపు కూడా గేట్ మీటింగ్లు, ధర్నాలు పెట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేసి మా యొక్క ఉద్యమం దేనికి చేస్తున్నాం అనేది, ప్రజల అవసరాల గురించి బస్సుల సంఖ్య పెంచాలని, ఇప్పుడున్న బస్సులు సరిపోవట్లేదని, వచ్చే విద్యుత్ బస్సులు మేము వ్యతిరేకం కాదు, ఆర్టీసీ కార్మికులందరూ కూడా పర్యావరణకు వ్యతిరేకం కాదు. కానీ ఆర్టీసీ బస్సులు ఈ బస్సులు అనేవి కూడా ఆర్టీసీ కార్మికుల ద్వారా నడవడం వల్ల ప్రభుత్వానికి, ప్రజలకి మేలు జరుగుతున్న ఉద్దేశంతో మేము చెప్తున్నాము. దానిలో బాగా ఉద్యమం చేస్తాము. అలాగే మాకు రావాల్సిన రాయితీలు కానీ, మాకు రావాల్సిన ఏవి కూడా ప్రభుత్వం ద్వారా ఏమీ రావట్లేదు. గత PRCలో ఉన్న బకాయిలు చెల్లించాలని, 4 DAలు బకాయిలు ఉన్నాయని, ఆర్టీసీ సంస్థలు చాలా ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని చెప్పి కోరుతూ చాలా కాలం నుంచి వేచి ఉండి మేనేజ్మెంట్ ద్వారా ఆర్టీసీ ప్రభుత్వానికి కూడా అనేక విన్నపాలు చేసి ఏమీ పట్టించుకోవడం ద్వారా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈ ఉద్యమం చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి, అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గారబడి రామారావు, ఏలూరు జిల్లా నేషనల్ మజ్దూర్ యూనిటీ ప్రెసిడెంట్ని, అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో 2 రోజులు మరి ధర్నాలు, రెడ్ బ్యాడ్జీలు పెట్టి ధర్నాలు చేయమని పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకుని దాంట్లో భాగంగానే మేము జంగారెడ్డిగూడెం డిపోలో ఇంత పెద్ద ఎత్తున అన్ని యూనియన్లు కలిపి, అన్ని అసోసియేషన్లు కలిపి ఈరోజు జేఏసీగా ఏర్పడి మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మరి ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసి క్రమేపీ ఆర్టీసీని
ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశంతో ఇవాళ ప్రభుత్వం ఉంది. అందువల్లనే 200 బస్సుల్ని పెట్టాలని ఆలోచనలో ఉంది. మేము ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటు వారికి ఇస్తే మాత్రం అది మేము తీవ్ర వ్యతిరేకత మేము తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీ వారు మాత్రమే మేము నడపగలం. ఆ పినాకలకు ఇచ్చేటువంటి రాయితీలు మాకు ఇస్తే మేము ఖచ్చితంగా దానికంటే తక్కువ భాగంతో మేము నడపగలం. మాకు ఖచ్చితంగా ప్రైవేటు వారికి ఇవ్వకుండా ఆ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ వారు నడిపేలాగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్త్రీశక్తి పెట్టి అమలు చేయమని చెప్పినప్పుడు మేము ఛాలెంజ్గా తీసుకుని ఆర్టీసీ ఉద్యోగులు దీన్ని ఎంతో బలోపేతం చేసే విధంగా ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవమానాలు జరిగినప్పటికీ కూడా అనేక మంది ప్రభుత్వాలు సహకరిస్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టించుకోకుండా కొత్త బస్సులు లేవు, ఆ రిపేర్ బస్సులతోటే ఆ డొక్కు బస్సులతోటే మేము నడుపుతున్నాం. ఇవాళ రిక్రూట్మెంట్లు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఇబ్బందుల వల్ల ప్రజలు స్టాఫ్ను కొడుతున్నారు. అయినా సరే భరించుకుంటూ ఇవాళ ఏదైతే స్త్రీశక్తి పెట్టారో గవర్నమెంట్కి మేము బాసటగా నిలబడి దాని ఉన్నతమైనటువంటి స్థితిలో మేము తీసుకెళ్తే కనీసం విఘ్నత లేకుండా ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులన్నీ పెట్టి మమ్మల్ని దెబ్బతీయాలని ఆలోచించడం వారి విఘ్నతగా మేము వదిలేస్తున్నాం మేము. ఎందుకంటే ఇవాళ ఈ విద్యుత్ బస్సులు రావడం వల్ల మేము ఒక్కొక్క బస్సుకి 120 మంది పట్టినా మేము సరిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రతి బస్సు 30 కంటే ఎక్కువ మంది లేదు. ఏసీ బస్సులు అన్నారు, ఎలక్ట్రికల్ బస్సులు అన్నారు, 30 మంది కంటే ఎక్కరు. ఈ ప్రజలకు ఏ సమాధానం చెప్తారు? వీళ్ళు పెట్టేటువంటి ఈ విధానం వల్ల ప్రజల్లో ఎటువంటి అశాంతి నెలకొంటుందో మీరు ఆలోచించాలని మేము అడుగుతున్నామండి. రాష్ట్రంలో అన్నదాతలకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తుందని, ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతుల పక్షాన రాజీ లేని పోరాటం చేస్తామని పోలవరం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. కొయిలగూడెం వర్జీనియా పొగాకు వేలం కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ రైతు విభాగం నాయకులు గంటా రమేష్, బరకాల బాబురావుల ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అంటూ భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాకు తెల్లం బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వేలం కేంద్రంలో కొనుగోళ్ల తీరుపై బయ్యర్లను ఆయన నిలదీశారు. ధరల పతనం, రైతుల కల్లోలం అంటూ నినాదాలు చేశారు. అనంతరం తెల్లం బాలరాజు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంట అయిన వర్జీనియా పొగాకుకు 70 ఏళ్ల చరిత్రలో లేని విధంగా ధరలు పతనమయ్యాయని మండిపడ్డారు. గతంలో 350 రూపాయలుగా ఉన్న సగటు ధర ప్రస్తుతం 170 రూపాయలకు, అలాగే గరిష్ట ధర 450 రూపాయల నుంచి 250 రూపాయలకు పడిపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాలకులు క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని తీవ్ర ట్రబుల్స్ పాల్ చేస్తున్నారని విమర్శించారు. అదే మహానేత వైఎస్ఆర్, యువనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిల పాలనలో రైతులు స్వర్ణ యుగాన్ని చూశారని గుర్తు చేశారు. పొగాకును కనీసం 350 రూపాయల సగటు ధరతో కొనుగోలు చేయాలంటూ వేలం కేంద్రం కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులు కలిసి భారీ ధర్నాకు దిగారు. అనంతరం ఈ సమస్యపై పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ జె సురేంద్ర కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వర్జీనియా రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది, రైతు ప్రతినిధులు గొడ్డాటి నాగేశ్వరరావు, షేక్ సయ్యద్ బాజీ, ఖమ్మంపాటి బుచ్చిబాబు, బాలం వెంకటరామయ్య, గిద్దె సూర్యచంద్రం, గంట రాంబాబు, మధ్యాహ్నపు యేసు, తోటకూర శ్రీనివాసరావు, కేదాసు రామకృష్ణ, కొప్పుల వెంకటేశ్వరరావు, పసుపులేటి రాంబాబు, నూనె నాగు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. వాళ్ళ ఆందోళనని, ఆవేదనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినా కానీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల నుంచి రైతులందరూ కూడా 2 పూటలు అన్నం తింటున్నారు. పోగు రైతు 3 పూటలు. ఆ రోజు యావరేజ్న 350 రూపాయలు ఆ రోజు పోగుని కొనడం. అదేవిధంగా టాప్ రేటు 450 రూపాయలు కొన్నారు. కానీ ఈరోజు యావరేజ్న 170 కొంటున్నారు. టాపు 265 కొంటున్నారు. అంటే ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఈరోజు 5 ఏళ్ళు సుఖంగా సంతోషంగా ఉన్న రైతులు ఈరోజు మన కష్టాల్లోకి వచ్చారు. ఈరోజు వర్షం సరిగ్గా పడడం లేదు, రైతులకి పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, ఏ పంటకు కూడా లేదు ఈరోజు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. నిజంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక. ఇప్పుడు కూడా ఆయన రైతుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆనాడే అన్నాడు వ్యవసాయ దండగాని చెప్పాడు. వైఎస్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ
వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడిని వ్యవసాయాన్ని పండుగ చేశారు. మరి ఆ విధంగా ఈరోజు రైతు బాగుంటేనే మరి ప్రజలు బాగుంటారు, సమాజం బాగుంటుంది, రాష్ట్రం దేశం బాగుంటుంది. రైతన్నలు ఎవరైనా ఉసురు తెలిపి రైతన్నలు కన్నీళ్ళు పెడితే ఏ ప్రభుత్వమైనా పతనం అవ్వడం ఖాయం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం తప్పనిసరిగా రైతుల్ని ఇబ్బందులు పెడితే, రైతులకి ఉసురు తగిలితే వాళ్ళందరూ కూడా మరి భూస్థాపితం ఖాయం. కాబట్టి ఇప్పుడైనా కానీ, ఈ రోజైనా కానీ స్పందించి వెంటనే రైతుల్ని మరి మద్దతు ధర 350 రూపాయలతో కొని రైతులను ఆదుకోవాలని మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే ఎస్పీసీని కూడా జోక్యం చేసుకొని 350 రూపాయలు తప్పకుండా ప్రతి రైతు యొక్క పోవకాన్ని కొని మరి రైతులు ఆదుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని గట్టిగా డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం 2వ రోజు జంగారెడ్డిగూడెంలో పట్టణం సొసైటీ అధ్యక్షుడు మానికల నాగేశ్వరరావు ఇంటి వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సి పవన్ కుమార్ పాల్గొన్నారు. 6 రోజుల పాటు వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని, ఎల్నినో ప్రభావం నివారణ చర్యలు, ఏపీ ఎయిమ్స్ ద్వారా ఆన్లైన్ లో ఎరువుల పంపిణీ, పంటల వైవిధ్యీకరణపై ఈ నెల 27 వరకు రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతు సేవా కేంద్రాల వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు టీం లీడర్లుగా వ్యవహరిస్తారని, ఇందుకోసం ప్రతి 3 ఇళ్లను ఒక క్లస్టర్ గా విభజిస్తారని, ప్రతి టీం రోజుకు 30 క్లస్టర్లు తిరిగి రైతులకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. అభ్యుదయ రైతులు, PACS సాగునీటి సంఘాలు, మార్కెట్ యార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం కోరినట్లు తెలిపారు. ఎల్నినో కారణంగా వర్షపాతం తగ్గుదల వల్ల పంటలకు నీటి ఎద్దడికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం, చిరుధాన్యాల పంటల సాగు చేయాలని రైతులకు సూచిస్తారు. ఏపీ ఎయిమ్స్ యాప్ లో ఎరువుల కొనుగోలు విధానంతో పాటు యాప్ డౌన్లోడ్, శాస్త్రీయ సిఫారసుల మేరకు ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా మండలాల్లోని 20 రైతు సేవా కేంద్రాల పరిధిలో 8182 మంది రైతు కుటుంబాలను ఉద్యోగులు కలిసి ప్రధాన అంశాలపై అవగాహన కల్పించేలా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈఓ జి ఫణికుమార్, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Magic.
బుట్టాయిగూడ మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ నందు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఒక్కో శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పథకాలు అందేలా చూడాలని అధికారులను కోరారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నప్పుడే ఆ పథకానికి సార్థకత చేకూరుతుందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని అన్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వర్షాకాలం కావడంతో శానిటేషన్, క్లోరినేషన్ పై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విద్యుత్, తాగునీరు సరఫరా విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలు మెరుగైన సాగు లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. ప్రతి సమస్యను నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. భూ సమస్యలపై సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, మహిళల ఆర్థిక పురోగతిపై శ్రద్ధ చూపాలని అన్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా పారదర్శకమైన పాలన అందిస్తే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకల్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ అమలుపై నిరంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. జంగారెడ్డిగూడ మండలం కుర్వాయిగూడెం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంలో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసనాలు, వాహన పూజలు ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నారు. మధ్యాహ్నం 3:30 వరకు స్వామివారి దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 3,75,340 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజాన సత్యనారాయణ, ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలియజేశారు. సుమారు 2,397 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నదానాన్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రాజాన సత్యనారాయణ, ధర్మకర్తలు చింతపల్లి రత్న సురేష్, దూలిపాల సూర్యచంద్ర వెంకట ప్రభాకర్ రావు, వల్లూరి సునీత, తిరుమలశెట్టి నాగవరలక్ష్మి, జగన్నాథం వెంకటమ్మ, ఆలయ ఎక్స్ అఫీషియో మెంబర్ వేదాంతం వెంకటాచార్యులు స్వయంగా పరిశీలించి భక్తుల నుండి సూచనలు, సలహాలు అడిగి తెలుసుకుని భక్తులతో పాటు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన రాయినేని భాస్కర్ రావు కుమార్తె రాజరాజేశ్వరి అల్లుడు మండవ రవి మనవడు చిరంజీవి సిద్ధార్థ పేరున శ్రీ స్వామివారి దేవస్థానం నందు జరిగే శాశ్వత నిత్యాన్నదానానికి 1,116 రూపాయలు విరాళంగా అందజేశారు. స్వామివారి దర్శనార్థం పర్యవేక్షక ఇంజనీర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దాతలను ఆయనను ఘనంగా సత్కరించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. పలు అంశాలను మంత్రివర్గంలో ప్రస్తావించారు. జూలై 10వ తేదీన తల్లికి వందనం, అదే రోజు మెగా పీటీఎం నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనిత, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 80కి పైగా ఎజెండాలను కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. రాష్ట్రంలో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాల కల్పన, అమరావతి నిర్మాణం, డేటా సెంటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన రంగానికి కేబినెట్ అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 34 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ సుమారు 35,000 కొత్త ఉద్యోగుల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలను కేబినెట్ అధికారికంగా ఆమోదించింది. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో నూతన ట్రస్ట్ బోర్డు తొలి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా 30 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ద్వారకా తిరుమల నుంచి ఐఎస్ జగన్నాథపురం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. ఈ రహదారికి ఇరువైపులా ఆధునిక విద్యుత్ దీపాల ఏర్పాటుతో పాటు భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుపాటి పురంధీశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ నివృత్తి సుధాకర్ రావు, దేవస్థానం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. తొలుత స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు. ఏలూరు
జిల్లా ఆశ్రమ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తరగతుల కుదింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి భారత విద్యార్థి ఫెడరేషన్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీలు సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, లంగపాకల పులిరామన్నగూడెం ఆశ్రమ పాఠశాలలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆశ్రమ పాఠశాలలు కీలకమని, తరగతులను కుదించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం నాగమణి, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారం భాస్కర్రావు, ఎస్ఎఫ్ఐ మండల నాయకులు అమూల్య, రాజేష్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పూర్తి స్థాయి విధి నిర్వహణకు దూరమైన జంగారెడ్డిగూడెం ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం ఆధునీకరణ సరే, అధికారుల విధి నిర్వహణ ఎక్కడా అంటున్న ప్రజలు. జంగారెడ్డిగూడెంలో అభివృద్ధికి నోచుకొని ఆర్టిజం దివ్యాంగుల భవనం, సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. అపరిశుభ్రతకు అవలంబనగా మారిన జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మరమ్మతులకు నోచుకొని తాగునీటి ట్యాంకర్. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లంచ్ అవర్ లో ధర్నా చేపట్టిన జంగారెడ్డిగూడెం ఆర్టీసీ కార్మిక సంఘాలు. ద్వారక తిరుమల ట్రస్ట్ బోర్డు తొలి సమావేశానికి హాజరైన ఎంపీ దగ్గుబాటి పురంధీశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. వార్తలు సమాప్తం. నమస్కారం.